అనివార్యంగా ఈ పుస్తకాన్ని రాసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా అనివార్యంగా చదవడానికి. ఇందులో అనేక విషయాలు చెప్పింది. నేను ఇవాళ పొద్దున మా మిత్రుడు రాజశేఖర్తో ఒక జాతరకు వెళ్ళొచ్చాను. నేను పుస్తకంలో మేడారం జాతర గురించి నిహారిణి చాలా చక్కగా వర్ణించింది. ఆమె మా విశ్వవిద్యాలయంలో చదివింది, పీహెచ్డీ చేసింది. కానీ ఉద్యోగాల కోసం అర్రులు చాసినటువంటి స్త్రీమూర్తి కాదు. సమాజాన్ని బాగు చేయడానికే నిహారిణి ఈ విద్య అనే ఆయుధాన్ని పట్టుకున్నదేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళ మామయ్యది చిత్రకళ అయితే ఆమెది చిత్రరచన. ఎక్కడి అమ్మాయి ఎక్కడున్నావో నాకు తెలియడం లేదు అంటాను నేను. అవును సార్, ఏం చేయమంటారు, మనవాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం అమెరికాకు పోవలసి వస్తుంది అంటది. అమ్మా, నువ్వు అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ జీవితంలో గొప్ప అమరిక ఉంది తల్లి అంటాను నేను. గొప్ప అమరిక ఉంది. అక్కడ ఉండి ఆన్లైన్లో మయూక పత్రికను నడిపించడం ఎంత గొప్ప విషయం. ఆ మయూక పత్రికలో 10-15 మంది ప్రముఖుల యొక్క జీవిత విశేషాలను మొత్తం కూడా అరుణ అనే అమ్మాయి చేత ఇంటర్వ్యూలు చేయించి అందులో చేసింది. లెక్చరర్గానో అధ్యాపకురాలిగానో ఉద్యోగం దొరికిన తర్వాత ఆ ఉద్యోగానికి న్యాయం చేయనటువంటి ఉద్యోగస్తులు చాలామంది ఉన్న కాలంలో లెక్చరర్ కాకపోయినా ఒక రచయిత్రిగా నిహారిణి చాలా గొప్ప పని చేస్తుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను.